ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ ముత్తాంజనం చేస్తున్నాను. ముందుగా బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకుందాం. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, కొబ్బరి, చిరంజులు, ఖర్జూరం, బాదంని ఇలా బాగా నీళ్ళల్లో నానబెట్టుకున్న పప్పును ఇలా తొక్క తీసేసి ఇలా ఆరబెట్టుకోవాలి. కొబ్బరిని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి ఎలా వేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడే ఎవరు లేరే. ఖర్జూరం ఇలా దంచుకోవాలి. బాదం కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా గోల్డ్ కలర్ వచ్చేసింది. చిరంజీలు కూడా ఇలా వేయించుకోవాలి. ఖర్జూరం కూడా ఇలా వేయించుకోవాలి. కొబ్బరి కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పాలు వేసుకుని వేగడతాను. అందులోనే కొన్ని వాటర్ వేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. పాలల్లో వేసేసి కాసేపు ఉడకబెట్టాం. స్లో ఫ్లేమ్లో ఇలా చిన్నగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతున్న అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. దగ్గరగా వచ్చేసింది, దించేసుకుంటున్నాం. ఇలా ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి. నేను కూడా చేసి కింద కూడా అప్ చేసి